నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఆర్థిక సాయం ప్రకటన, బాధితులకు అండగా ఉంటా విజయ్. రేవంత్ రెడ్డి వల్లే 15,000 కోట్ల లాస్, కేటీఆర్ ప్రకటన. అర్జెంటీనాలో దారుణం, లైవ్ స్ట్రీమ్లో యువతుల హత్య. గాజాలో 70 మంది పాలస్తీనియన్ల మృతి, వైమానిక దాడులు, కాల్పులు ఆపని ఇజ్రాయెల్ ఆర్మీ. తమిళనాడులోని కరూరులో జరిగిన విషాదకర ఘటనపై టీవీకే అధినేత నటుడు విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇస్తూ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. ఇక అంతకుముందు విజయ్ కరూర్ ఘటన తర్వాత ట్విట్టర్ వేదికగా కూడా స్పందిస్తూ, నా హృదయం ముక్కలైంది, నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. ఈ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ అత్యంత విషాదకరమైన మానసిక స్థితిలో మన వారిని కోల్పోయినప్పుడు నా మనస్సు అనుభవిస్తున్న బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు తెలియటం లేదు. నా కళ్ళు మనస్సు కలత చెంది బాధలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన మీకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. విచారాన్ని మీతో పంచుకుంటాను. ఇది మేము భర్తీ చేయలేని నష్టం. ఎవరు ఓదార్పునిచ్చినా నష్టాన్ని మేము భరించలేము. అయితే మీ కుటుంబంలో ఒకరిగా బంధువులను కోల్పోయి బాధపడుతున్న కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు, గాయపడి చికిత్స పొందుతున్న వారికి 2 లక్షలు ఇవ్వాలని నేను భావిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంభావం వల్లే తెలంగాణకు 15,000 కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చేతగానితనం, అహంభావం కారణంగా రాష్ట్రాభివృద్ధి గాడి తప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైళ్లు ఎల్ఎన్టీ సంస్థ కోసం తీసుకుంటున్నామన్న రేవంత్, ప్రభుత్వ నిర్ణయం వల్ల 15,000 కోట్ల భారం ప్రజలపై పడిందని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఉనికిలో లేని 4th సిటీ వైపు మళ్లించే నెపంతో ఏకపక్షంగా ఎయిర్పోర్ట్ మెట్రో రైళ్లను రద్దు చేశారని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ వద్ద అక్రమ కేసులు పెడతామని ఎల్ఎన్టీ వంటి భారీ కార్పొరేట్ సంస్థలు బెదిరించారని కేటీఆర్ ఆరోపించారు. ఇది కేవలం తన రాజకీయ ప్రయోజనాలు, కమిషన్ల కోసమే అని కేటీఆర్ అన్నారు. అర్జెంటీనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా లైవ్ లో 3 యువతులను దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని, ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు. వివరాల ప్రకారం అర్జెంటీనాకు చెందిన లారా, బ్రెండా, మెరానా అనే 3 యువతులను డ్రగ్స్ ముఠా అత్యంత దారుణంగా హత్య చేశారు. సెప్టెంబర్ 19వ తేదీన 3 యువతులు ఒక పార్టీకి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 5 సభ్యుల డ్రగ్స్ ముఠా వారిని కిడ్నాప్ చేసింది. అనంతరం వారిని వేధింపులకు గురి చేస్తూ నిందితులు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లైవ్ లో హత్య చేశారు. ఈ సందర్భంగా నిందితులు తమ వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నా, దొంగిలించినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అనే వ్యాఖ్యలు వినిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన వైమానిక దాడులు, కాల్పుల ఘటనల్లో కనీసం 70 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర సెంట్రల్ గాజాపై శనివారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగాయని ఆల్ జజీరా తెలిపింది. మృతుల్లో కనీసం 36 మంది గాజా నగరంలోని వారేనని పేర్కొంది. నుసైరత్ శరణార్థి శిబిరంలోని ఓ నివాసంపై జరిగిన దాడిలో కుటుంబంలోని 9 మంది చనిపోయారని ఆల్ ఔదా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గాజా నగరంలోని టఫాలో జరిగిన మరో దాడిలో 11 మంది మృతి చెందారు. వీరిలో సగం మంది మహిళలు, చిన్నారులేనని ఆల్ అహ్లీ ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. షటీ శరణార్థి శిబిరంపై జరిగిన మరో దాడిలో 4 ప్రాణాలు కోల్పోయినట్లు ఫిషా ఆసుపత్రి పేర్కొంది. గాజాలోని వేర్వేరు చోట్ల ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 6 పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయాన్నే కుంకుమ పూజ, లలిత సహస్రనామ పారాయణ స్తోత్రం మహిళా భక్త బృందం సభ్యులచే నిర్వహించారు. కనకదుర్గమ్మ వారు పక్షం తిథులను అనుసరించి పంచాక్షరి మంత్రానికి అధిష్టాన దేవతగా కాలచక్రాన్ని నియంత్రించే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తజనులకు దర్శనమిస్తున్నారు. అష్టదిక్పాలకులను, నవగ్రహములను శక్తి నవనిత్యం చేసే ఉపాసన కలగజేటే దేవి అలంకరణలోని ఆంతర్యమని, అమ్మవారిని దర్శించుకున్నచో ఆత్మశక్తిని కలగజేస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు నరగిరినాథుని నరసింహాచార్యులు తెలిపారు. ఆమె పరమేశ్వరుడు భక్తజన వల్లప్పుడు ఏదే చిన్న కోరిక కోరుకున్నా కూడా
వెంబడే ఇచ్చేటువంటి వ్యక్తి. ఒక రాజ్యంలో ఇద్దరు అన్నదమ్ములు సంతానం లేక వాళ్ళ వ్యాపారం నడవలేకమంటే ఒకరోజు భగవంతుడి స్మరించి, నాయనా మమ్మల్ని కనుక మాకు సంతానం కలిగి మా అష్టైశ్వర్యాలు ఇస్తే నీ యొక్క నోవు నోచుకుంటామన్నారు. ఆ యొక్క దానికే ఆయన సంతోషించి వాళ్ళకి అష్టైశ్వర్యాలు మరియు సంతానం కలిగించారు. కానీ ఇతను కోటికి పడగెత్తి స్వామివారినే మర్చిపోయాడు. ధనమెక్కిన మదమెక్కిన మాత్సర్యము మరీ ఎక్కువనని చెప్పేకల్లా వీళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి స్వామివారు ఏం చేశారంటే, ఆ రోజుల్లో ఒక వ్యాపారం చేయాలంటే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి పడవల మీద వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళగానే వాళ్ళ యొక్క రాజ్యానికి ఎంటర్ కాగానే వీళ్ళని ఒక దొంగలుగా భావించి చెరసాల్లో వేసేశారు. కానీ మరి స్వామివారు శపించాడు, కానీ మళ్ళీ దానికి నివారణోపాయం ఆయనే చెప్పాలి. ఆ భార్యల పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. వాళ్ళకి చెప్పారు, మీరు ఈ నోము నోచుకోకపోవడం వల్ల మీకు ఇటువంటి అధోగతి పట్టింది, మీరు అది చేయడానికనే వారు ఉదయమే లేచి ఈ లలిత మాత్రం దర్శించుకున్నది మాత్రమే మొద్దుబారు దినం. అంటే బండాసురుని సంహరించడానికి అవతారం అమ్మవారు దర్శించింది. అటువంటి యొక్క బండాసుర అంటే బండబారు దినం, మొద్దుబారు దినం. పొద్దునే లేద్దాంలే అనుకుంటూ వాడు పొద్దుపోయేదాకా కూడా లేవట. అటువంటి బండాసురుడు యొక్క ఈ యొక్క గుణమే ఇటువంటిది బండాసురుని సంహరించడం కోసం వచ్చింది. లలిత సుకుమార్యమైనటువంటి తల్లి. ఏ తల్లి అయినా సరే పిల్లలు తప్పు చేసినా చల్లగా చూసేటువంటి తల్లి లలితామాత. ఇటువంటి యొక్క అమ్మను దర్శించుకున్నట్లయితే ఆ యొక్క సౌకుమార్యము, ఆ యొక్క రజో తమో గుణాలని కూడా మనకి సిద్ధిస్తాయి. కాబట్టి ఆ అమ్మను ఆత్మశక్తి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ మత్స్యంభాశ్రీ. ప్రజలపై దాడులు చేయడం, తలకాయలు నరకడం, తలకాయలు తొక్కించడం, రప్పా అనడం లాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పట్టమే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వమని మంత్రి సత్యకుమార్ అన్నారు. బెదిరిస్తే ప్రజలు భయపడేవారు ఎప్పుడూ లేరు. ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే ప్రజలను బెదిరింపుల ధోరణి తీసుకెళ్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్న వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. పోయిన ప్రతి చోట దాడులు చేయడం, తలకాయలను కొన్ని చోట్ల మామిడికాయలను దొక్కించడం, కార్లతో కొన్ని చోట్ల తలకాయలను దొక్కించడం చేస్తున్న ఒక విష సంస్కృతికి అలవర్చుకున్న ఒక పార్టీ బెదిరిస్తే ప్రజలు బెదిరిపోయే వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరిని బెదిరిస్తున్నారు? ప్రజల్ని బెదిరిస్తున్నారు. మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం. ఏ గ్రామాల్లో ఉన్న వాళ్ళని, అభివృద్ధి కాంక్షించే వాళ్ళని, ప్రజాహితం కోసం పనిచేసే వాళ్ళందరినీ గుర్తించి డిజిటల్ బుక్ అని మీరు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఊరికే ప్యాలెస్లలో కూర్చొని కలలు గంట బెదిరిస్తామంటే ఇప్పటికే ప్రజలు మీకు చాలా లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టి గుణపాఠం నేర్పారు. ఆ గుణపాఠం నుంచి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మీ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అదే ప్రజల్ని బెదిరిస్తూ మిమ్మల్ని చంపుతాం, నరుకుతాం, రప్ప ఆడిస్తాం లాంటి భాష వాడుతున్నారంటే ఎటువంటి మానసిక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోవాల్సింది. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇటువంటి వారిని మొన్న 11 సీట్ల పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం నేరేడు వలస గ్రామ సమీపంలో గల వడదేవత శ్రీ మాళాతమ్మ ఆలయం ఆదివారం భక్తుల తాకిడితో రద్దీగా మారింది. ఏజెన్సీ ప్రజల ఆరాధ్య దైవమైన మాళతమ్మ తల్లి అమ్మవారిని పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త వాహనాలకు అమ్మవారి సన్నిధి వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారి గుడికి భక్తులు బారులు తీరారు. గుడి పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్పొరేట్ సెలూన్ షాపులను వ్యతిరేకిస్తూ కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బద్వేలు పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద నుండి కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్ షాపు వద్దకు ర్యాలీ చేపట్టారు. న్యాయ బ్రాహ్మణులకు సంబంధించి క్షౌరశాలలను ఇతరులు నిర్వహించి మా కడుపు కొడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో ఎక్కడ కూడా నిన్నటి నుంచి షాపులు తీయము, ఎవరికి కర్మకాండాలు కానీ, చావులకు కానీ, పెళ్లిళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళము. మేము పూర్తి స్థాయిలో నిరసన తెలపడానికి నిర్ణయం తీసుకున్నాము. ఈ షాపు ఇక్కడికి వచ్చి నిరసన చేస్తున్నామంటే ఈ షాప్ క్లోజ్ చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ప్రతిరోజు వివిధ రూపాల్లో వివిధ వినూత్న రీతిలో మేము నిరసన తెలియజేస్తాము. ఈరోజు చూడండి, మా సేవలన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు. మనిషి పుట్టుక దగ్గర నుంచి చావు దగ్గర కంటే మేము ఎంత పని చేస్తామో అన్ని చేసినా కూడా ఈరోజు మా వృత్తిలోకి చూడబడుతుంటే మీరంతా కూడా మమ్మల్ని ప్రేక్షకులాగా చూస్తున్నారు. అట్లా కాకుండా మా యొక్క సమస్యను మీరు బాగా క్లుప్తంగా ఆలోచించేయండి, క్షుణ్ణంగా పరిశీలించండి, మా ఆవేదనను మీరు పూర్తిగా వినండి అని ఈరోజు మీడియా ముందు మీడియా సోదరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులు మాకు చాలా కవరింగ్ ఇచ్చినారు. వాళ్ళ యొక్క సేవలు మాకు ఎంతో ధన్యమైనవి. మా ఆవేదన అంతా కూడా మీ ముందు వెళ్ళబుస్తున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి బద్వేలు పట్టణ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. బాధ్యత చెప్పండి. బ్రాహ్మణ సంఘ సభ్యులు బద్వేలు పట్టణ ప్రజలకు హృదయపూర్వక నమస్కారం.
మేము మానవీయ సంబంధాలతో మానవుడు పుట్టిన తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు మాతో అనుబంధాలు కలిగినటువంటి మానవీయ సంబంధాలు కలిగినటువంటి కులము. బద్వేలుపట్నంలో దాదాపు 500 కుటుంబాలు మేము ఈ క్షౌర వృత్తి, ఈ శుభకార్యాలకు మేళం వాయిస జీవనం కొనసాగిస్తున్నాం. ఇటువంటి మా సేవా వృత్తి మీద ఈ కార్పొరేట్ దిగ్గజాలు చొరబడి మా వృత్తిని హైజాక్ చేసే ప్రయత్నంలో మేమందరం రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి బద్వేలు నియోజకవర్గంలో, బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు బాగా నిశ్చితంగా ఆలోచించి ఈ కుల వృత్తులను కాపాడుకుంటే సమాజం అధోగతి పాలయ్యే అవకాశం ఉంది. మనలో అనేక మంది ఈ వృత్తి మీద ఆధారపడి నిరుద్యోగులు అందరం కూడా జీవనాన్ని కొనసాగించే పరిస్థితి బద్వేలు పట్టణంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ విషయం పైన అధికారులు, నాయకులు ఆలోచించి ఇటువంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ రంగంలో చొరపడితే మేమేదో చిన్న చిన్న యూనిట్ల ద్వారా జీవనాన్ని కొనసాగించేటువంటి మా దగ్గరికి వ్యాపారము తక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పైన ఆలోచించాలి, మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము. అటు కాని ఎడల మేము దశల వారీగా మా యొక్క ఈ ప్రణాళికను కార్యాచరణ రూపంలో తీసుకొస్తామని నిరసన. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ వీరభద్రి కాళీ సమేత వీరభద్ర దేవస్థానం వర్తక కమిటీ మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని వైద్య సేవలు పొందాలని వారు కోరారు. పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి అద్దాలను ఇవ్వడం జరుగుతుందని, అలాగే కంటి పొర, కంటి శుక్లములు ఉన్నవారికి అదే రోజు మధ్యాహ్నం తిరుపతి అరవింద కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచిత ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ సిఐ లింగప్ప, రూరల్ సిఐ కృష్ణయ్య విచ్చేసి కంటి వైద్య శిబిరాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి మదురై శ్రీ వెంకటేశ్వర స్వామి అరవింద కంటి ఆసుపత్రి వారు డాక్టర్ రవితేజ తర్వాత వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఉదయం 7 గంటలుగా స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము. ప్రతి ఒక్కరు కూడా చాలామంది వచ్చి వాళ్ళ యొక్క కంటికి సంబంధించినటువంటి చికిత్సను చేయించుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా ప్రత్యేకంగా నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఉండడం వల్ల ప్రతి ఒక్క మనిషిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ కంటికి సంబంధించినటువంటి చూపుకు సంబంధించి కానీ కంటి రోగం సంబంధించిన ప్రతి చర్యను వాళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కంటి ఆపరేషన్ సంబంధించి ఐడెంటిఫై చేసిన కొంతమందిని వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి వాళ్ళకి ఉచిత గ్లాసెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ 10 మంది వరకు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా బద్వేలు ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఇటువంటి మంచి కార్యక్రమాలని ఫెస్టివల్ సందర్భంగా అన్ని సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి, మధ్యతరగతి వరకు అందరికి కూడా వైద్యాన్ని అందజేసి వాళ్ళకి సేవ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా పేద ప్రజలకు సేవ చేస్తే అది మనము భగవంతునికి సేవ చేసినట్టు కూడా మనం భావించాలి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘ పెద్దలందరికీ కూడా, ఈ యొక్క ఆర్యవైశ్య వర్తక సంఘం వారందరికీ కూడా మా పోలీస్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు దసరా పండుగ సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు మన కంటి దృష్టి లోపాలు చాలా వరకు ఎవరు ప్రధానమంత్రి కర్నూలు జిల్లా పర్యటన కోసం రానున్న నేపథ్యంలో గతంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని నిలదీయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బద్వేల్లో జరుగుతున్న సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు 2వ రోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన కోసం రానున్నారని, ఏం ఘనకార్యం చేయడానికి వస్తున్నారో చెప్పాలన్నారు. 30% జీఎస్టీ పెంచి అందులో 15% తగ్గించి గొప్ప ఘనకార్యం చేసినట్లు ప్రజలకు వివరించడానికి వస్తున్నామని ప్రధానమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంటే ప్రజల మీద ఎక్కువ పెంచి కొంచెం తగ్గించి మేలు చేసామని చెప్పడానికి రావడం అనేది ఇది ప్రజలు సహించరు. నీకు చిత్తశుద్ధి, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ, నిజాయితీ ఉంటే నువ్వు గతంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నావు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నావు.
ఆ మాట చెప్పకుండా నువ్వు పర్యటన చేస్తే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అంతేకాకుండా అనేక రోజుల నుంచి దాదాపు 4-5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కును కాపాడాలని కార్మిక వర్గంతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా పోరాడుతుంటే నువ్వు విశాఖ ఉక్కు దగ్గరకు వచ్చి యోగా చేసి పోయావు తప్ప విశాఖ ఉక్కును ప్రభుత్వం నడుపుతుందని ఒక మాట చెప్పలేదు. ఈరోజు విశాఖ ఉక్కును అదానికి కట్టపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నకారు రైతులు దళిత చేతుల్లో ఉన్నటువంటి సాగు భూముల్ని పవర్ ప్లాంట్ పేరు మీద, సోలార్ పేరు మీద, హైవేల పేరు మీద, విమానాల పేరు మీద లక్షల ఎకరాలు దోచిపెట్టి అదానికి అంబానీకి ఊడికి చేస్తారని చూస్తున్నారు. ఈరోజు రైతు కూలీలు ఆ భూములు కోల్పోయి రోడ్డును పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం విజయనగరం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీ నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో, 29వ తేదీన మండల స్థాయిలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అనేక సందర్భాలు, అనేక సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. మరి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ బుక్ను లాంచ్ చేసి దాని క్షేత్రస్థాయి వరకు ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకైనా, ఒక సోషల్ మీడియా కార్యకర్తకైనా, లేదు ఆ గ్రామంలో ఉన్న సామాన్య ప్రజానీకానికి వారి ఆస్తుల విషయంలో కానీ, వారి వ్యక్తిగతమైన దాడులు జరిగితే దాన్ని ఖచ్చితంగా ఆ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని ఆ బుక్ని, ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డిజిటల్ బుక్లో లాంచ్ చేసే విధంగా మరి వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో వాళ్ళ సమస్యని ఫీడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ బుక్లో పూర్తి సమాచారాన్ని ఈ డిజిటల్ బుక్లో ఉంచి ఖచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి కానీ, మండల స్థాయి నుంచి కానీ, లేదు వార్డు స్థాయి నుంచి కానీ, ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ శాఖ అధికారి డిఆర్ఏ ప్రసాద్ రెడ్డి శనివారం రాత్రి కంబం, అర్తవేడి ప్రాంతాలలో వాహనాలను తనిఖీ చేసి ప్రజలకు వన్యప్రాణి చట్టంపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను హతమార్చడం, వాటి మాంసాన్ని అమ్మటం లేదా తరలించడం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరక్షన్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏఎంసీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ లక్ష్మీ గణపతి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ డెవలప్మెంట్ పేరుతో సత్యారెడ్డి అండ్ అదర్స్ ఓనర్స్ దగ్గర కాలనీని ఆడుకుని ఉన్న 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని తీసుకుని 25 ఫీట్ల లోతు సెల్లార్ తవ్వి వదిలేయడంతో వర్షపు నీటితో నిండి కాలనీ ఇండ్ల ప్రమాదానికి గురవుతున్నాయి. పాములు, తేలు ఇళ్లలోకి రావడం, డ్రైనేజీ నీళ్లు తెలంగాణ ఫుడ్స్ కంపెనీ సెల్లార్లోకి వదులుతున్నారు. దుర్వాసనతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. స్థలంలో 2018-19లో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ వీళ్ళు 3 ఎకరాలని డెవలప్మెంట్కి తీసుకున్నారు. మిస్టర్ సత్యారెడ్డి అండ్ అదర్ పార్ట్నర్స్ ఓనర్స్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళ అసెట్స్ని దీనిలో ఏదో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి దాదాపుగా 4-5 సంవత్సరాలు ఆ కాలం వెలుబుచ్చారు. దాని తర్వాత కరోనా తర్వాత ఈ టైంలో గత 2 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా 25 ఫీట్ డెప్త్, మీకు వెనకాల కనిపిస్తున్న 25 ఫీట్ డెప్త్తో సెల్లారు తీయడం జరిగింది, మొత్తం ఎంటైర్ ఏరియా మొత్తం కూడా. సో దానివల్ల మా కాలనీకి ఆనుకుని ఉన్న నివాస సముదాయాలన్నీ కూడా చాలా
వరెస్ట్ పొజిషన్కి వచ్చినాయి. ఆ 25 ఫీట్ తేయడం వల్ల మొత్తం వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయి ఈ వాటర్ని బయటికి పంపించలేక, దీనికి తోడు వర్షాలకి వచ్చే నీళ్లు, పైన తెలంగాణ ఫుడ్స్ నుంచి వస్తున్న వాటర్, ఇవన్నీ కలిసి ఇక్కడే స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఇండ్లకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో పాటు ఇక్కడున్న పాములు, ఏళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసేసి చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంది మా కాలనీ అంతా కూడా. సో ఎందరు కాలనీ వాసులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారు. సో దానికి మేము ఎన్నోసార్లు ఈ కంప్లైంట్ని సాల్వ్ చేయడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీతోని, ఈ ఓనర్ మిస్టర్ సత్యారెడ్డి అండ్ పార్ట్నర్స్తోని, స్థానిక మన బోడుపల్ కమిషనర్స్తోని, గత కమిషనర్ వెళ్ళిన రామాంజనేయులు సార్కి మనం ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శైలజా మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ చేసి జస్ట్ చూడడం నా దగ్గర కోరితే వెంటనే 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాం. అది శాంక్షన్ కాకపోతే నా సొంత నిధులతోటి ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసి తర్వాత కాంట్రాక్టర్ గారికి చేయడం జరిగింది. అది ఆ వాటర్ కాలనీకి రాకుండా మేము ఎన్నో విధాలుగా అక్కడ బయటికి డ్రైనేజ్ ద్వారా, పైప్ లైన్ ద్వారా పంపించినాం. తద్వారా ఆ తర్వాత ఈ కృతికా డెవలపర్స్ అని సత్యారెడ్డి గారు తీసుకొని వారు మేము ఇక్కడ మంచి బిల్డింగ్ కడతామన్నా ఇక్కడ అది అంటే, సరేలే భయ్ మా కాలనీ మా యొక్క ఏరియా డెవలప్మెంట్ అవుతుందని మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామంటే, వారు డబల్ సెల్లార్ 20-25 ఫీట్లు తవ్వి మరి వారు కట్టుకుంటే బాగుండేదేమో, ఇక్కడ జనాలు వచ్చేది, బిల్డింగ్ తయారయ్యేది. అది కట్టుకోకుండా సుమారు 5 సంవత్సరాల నుంచి అలాగే వదిలిపెట్టి మరి ఆ వర్షంలో నీళ్ళన్నీ ఇక్కడ వచ్చి స్టాగ్నేట్ అయిపోయి ఇక్కడ బార్డర్ మీద ఉన్న ఇండ్లు సుమారు ఒక 15 ఇండ్లు, 20 ఇండ్ల వరకు చాలా ఎఫెక్ట్ అవుతున్నది. మరి వాళ్ళ ఇల్లు దశకి, రేపు భూమి మొత్తం నాణ్యత దశకిపోతే, వాళ్ళకి ఎక్కడన్నా ఎవరైనా ఇల్లు కూలిపోతే ఎంత ప్రమాదం ఏర్పడుతుందో గౌరవ అధికారులు, మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ధర్నా చేస్తామని చెప్పి మన కమిషనర్ గారికి ఇస్తే, కమిషనర్ గారు కూడా బిల్డర్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే భయపడి దీన్ని పెద్ద మోటార్స్ పెట్టి పైప్ లైన్ ద్వారా వాటర్ తీయడం జరిగింది. కానీ మళ్ళీ వెంటనే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక సాయం ప్రకటన, బాధితులకు అండగా ఉంటా విజయ్. రేవంత్ రెడ్డి వల్లే 15,000 కోట్ల లాస్, కేటీఆర్ ప్రకటన. అర్జెంటీనాలో దారుణం, లైవ్ స్ట్రీమ్లో యువతుల హత్య. గాజాలో 70 మంది పాలస్తీనియన్ల మృతి, వైమానిక దాడులు, కాల్పులు ఆపని ఇజ్రాయెల్ ఆర్మీ. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.